హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్ట్రిమ్ట్. బేసిక్‌గా వీడియోస్ అయితే కొంచెం లేట్ అయినాయి. మేము వేరే దాని మీద వర్క్ చేస్తున్నాం. త్వరలోనే నేను మీకు చెప్తాను. సో, దానికన్నా ముందు మేము ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసాం. దానికి మంచిగా డేటా అనాలిసిస్ మొత్తం తీసాం. సో, ఇది దేనికి సంబంధించింది అంటే, ఈ మూవీ ప్రొడక్షన్ కంపెనీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి మేము ఒక ప్రాజెక్ట్ చేసామనమాట. బేసిక్‌గా మేము ఏం చేస్తాం అనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మూవీ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని రిలీజ్ చేసేంత వరకు ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో, దానికి సోషల్ మీడియా యూజ్ చేసి అందరూ కూడా పిఆర్ చేస్తున్నారు. కానీ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది చాలా క్రూషియల్. సో బేసిక్‌గా రివ్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మూవీ చూస్తారో వాళ్ళ పర్స్పెక్టివ్ ఆఫ్ రివ్యూస్ అనేది అందరూ ఇస్తా ఉంటారు. కానీ ఇక్కడ ఎవరైతే ప్రొడక్షన్ కంపెనీస్ ఉన్నాయో జెన్యూన్‌గా మూవీ చూసి వచ్చిన వాళ్ళ రివ్యూ వీళ్ళ పేజెస్‌లో పెట్టి వీళ్ళు పుష్ చేయట్లేదు. సో దానికి మేము ఒక పోర్టల్ క్రియేట్ చేసి ఎవరైతే జెన్యూన్‌గా మూవీస్ చూసొచ్చి వాళ్ళకి నచ్చిన పర్స్పెక్టివ్ వాళ్ళు చెప్తారో వాళ్ళ వీడియోస్ మేము తీసుకొని వెరిఫై చేసి వీళ్ళ అండర్ పేజెస్ కింద యాడ్స్ గనక రన్ చేస్తే మీకు మూవీ అనేది ఇంట్రెస్ట్ ఈజీగా బేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ప్రపోజల్ మొత్తం కూడా డీటెయిల్డ్ అనాలిసిస్ తీసి మేము ఒక పీపీటీ క్రియేట్ చేసి మల్టిపుల్ ప్రొడక్షన్ కంపెనీస్ అందరికీ కూడా ప్రపోజల్ పెట్టాం. హోప్ఫుల్లీ వీల్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ వన్ ఆఫ్ ద బిగ్గర్ కంపెనీ అనమాట. బేసిక్ గా ఇది ఓవరాల్ ఐడియా. సో ఈ రివ్యూస్ అనేది ఒక జెన్యూన్ గా ఎవరైతే వెళ్ళి చూస్తారో వాళ్ళ వీడియో కంటెంట్ కూడా మనం మార్కెట్ చేసి ఒక ఎండ్ కస్టమర్ పర్స్పెక్టివ్ ని మార్చొచ్చు అనేది మెయిన్ ఐడియా. సో ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, మూవీ చూసొచ్చాక నాకు ఒక ఐడియా ఉంటుంది. మల్టిపుల్ వాళ్ళ ఐడియాస్ గనక వాళ్ళ పేజీలో పెట్టి పుష్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే యాడ్ మార్కెటింగ్ లో మీరు ఒక 1 lakh గనక ఇలాంటి వాటి మీద ఖర్చు పెడితే మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి వాళ్ళకి రీచ్ అవుతా ఉంటుంది. సో దాని వల్ల మూవీకి రావాలి అనే ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. సో మీకు గనక ఈ కైండ్ ఆఫ్ సర్వీస్ కావాలి అంటే కాంటాక్ట్ us టుడే. సూర్య సైనింగ్ ఆఫ్.